ఉపాధులు టూరిజం అనేది ఒక శ్రీమతి సబిత గారు పార్థసారథి గారు ఈరోజు వేదిక పైన మార్గదర్శి కష్టం ఏదైనా సమ్మతం భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ప్రతినిధిగా దిస్ ఇస్ మీ శ్రీకారం చుట్టారు. జీరో పావర్టీ P4 అంటే రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన, పేదరికానికి ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళను మంచి స్థాయికి ఎదించాలనేది ఈ P4. సార్ నా పేరు కూడా మన్సూర్ సార్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉద్యోగం చేసుకుంటూ సంపాదించిన జీతంలో ఒక 30 రూపాయలు పేద ప్రజలకు పెట్టాలని నేను ఒక NGO ట్రస్ట్ కూడా క్రియేట్ చేశాను సార్. నా ట్రస్ట్ పేరు రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా నేను పేద ప్రజలకు విద్య, ఆకలి, ఆరోగ్యం, మహిళా సాధికారకత, దివ్యాంగులుగా తోడు నీడు ఉండడం, అలాగే సార్ మన తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులు PMS ఉన్నప్పుడు చెక్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఆకలితో ఉంటారని వాళ్ళకు ప్రతి ఒక్కసారి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాను సార్. అది కూడా మీరిచ్చిన మీ చిన్నప్పటి నుంచి మీ స్పీచ్లు వింటూ మీ ఆదర్శంగా చూసుకొని నేను ఒక ట్రస్ట్ పెట్టాను సార్. ఈ P4 కార్యక్రమంలో మహేశ్వరి గారిని వాళ్ళ కుటుంబంతో మార్గదర్శి ఉండి బంగారు కుటుంబం చేస్తానని మీ అందరి ముందర కూడా సార్ ముందర కూడా తెలియజేస్తున్నాను. వీళ్ళకు ఆర్థిక పరంగా కానీ ఒకవేళ ఉద్యోగంలో మా NGOలో అయినా కూడా ఏమైనా ఉద్యోగం చూడడం కానీ వీళ్ళ కుటుంబానికి విద్యాపరంగా కూడా సహకరిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. అందరికీ చిన్న ధన్యవాదాలు. నీ పేరేంటి? మన్సూర్ సార్. మన్సూర్. ఇప్పుడు మన్సూర్ను చూశారు. చాలామంది పైకి వస్తూ ఉంటాం. నేను ఒక పిలిపిచ్చింది సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు. ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. ఎక్కడ చదివామో గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. తెలివితేటలతో పైకి వచ్చారు. ఆ సమయంలో ఆయనకు ఆలోచన వచ్చింది. అడుగడుగు వేసుకుంటూ ముందుకు పోయారు. ఇప్పుడు ఆయన ఆలోచన తిరిగి సమాజానికి పే చేసే పరిస్థితికి వచ్చాడు. NGOని పెట్టాడు. ఈ అమ్మాయిని మహేశ్వర్ని వాళ్ళ ట్రస్ట్కి అప్పచెప్తున్నా, ఆయనకు బాధ్యత అప్పచెప్తున్నా. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళందరినీ అధ్యయనం చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో ఏం చేస్తే ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుందో అది చేసే బాధ్యత అయింది. దాన్ని ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. టెక్నాలజీ ద్వారా అన్ని పర్యవేక్షిస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన్ని అభినందించండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ కింద మనసుండే మనిషి ముందుకు చేయడానికి వచ్చాడు. నేను అందుకని సమస్యలున్నాయి, నేను అన్ని సమస్యలు పరిష్కారం చేసేసాను చెప్పడం లేదు. కానీ చేసే సమస్యల కంటే యాస్పిరేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని జెన్యూన్గా కూడా ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు కొంతమంది చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మనం దోహదం చేద్దాం. తర్వాత ఇంకొక బంగారు కుటుంబం